స్నేహ, నిద్ర లేచావా? కాఫీ ఇవ్వనా? ఉండు, కాఫీ తీసుకొస్తాను. నాకేం నువ్వు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. నీ సంగతి నువ్వు చూసుకో. అయినా గుమ్మానికి ఎదురుగా డోర్ ముందు పడుకున్నావేంటి? అంటే నైట్ అంతా నిద్రపోకుండా నాకు కాపలా కాసావా? నేనేమైనా చేసుకుంటానని భయపడ్డావా? నేనేమంత పిరికిదాన్ని కాదు. చిన్న చిన్న సమస్యలకి కృంగిపోయి ప్రాణాలు తీసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా కోసం ఎవరూ త్యాగాలు చేయనక్కర్లేదు, నిద్రహారాలు మానక్కర్లేదు. నేనేం చావను. నా బతికేదో నేను బతకగలను. నా మానానికి నన్ను వదిలేయండి. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. నా శిక్షలో పగవారికి కూడా పాలు పంచను. ఇకనైనా ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే మంచిది. నాలాగా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే దానికి మించిన అవివేకం మరొకటి ఉండదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. మాట్లాడుతున్నది నీ నోరే గాని ఆ మాటలు నీ మనసులోవి కావని నాకు తెలుసు. నువ్వు నా కాపురం గురించి కలతపడుతున్నావు, నేను నీ జీవితం గురించి తపన పడుతున్నాను. నీ పరిస్థితితో కొలుక్కొచ్చే వరకు నువ్వెన్నన్నా నేను పట్టించుకోను. ఇక్కడే ఉంటాను. నీ జీవితాన్ని చక్కదిద్దిన తర్వాతే వెళ్ళిపోతాను. దేంతో సమానో తెలుసా నీకు? ఇది తీయడం అంటే నీ ప్రాణం పోయినట్టు. నా ప్రాణం పోయినా నేను పని చేయలేను. ఏమండి, కాఫీ? స్నేహం చేస్తుందా? నేను మీకు భార్యనా లేక ఆ స్నేహకు చెలికత్తనా? అలానే ఎవరన్నారు ఇప్పుడు? మీరు నన్ను అలాగే చూస్తున్నారు. ఎందుకు అలా మాడుతున్నావు కావేరి నువ్వు? ఇంకెలా మాట్లాడాలి? అయినా ఇంకెన్నాళ్ళు ఈ నాటకాన్ని భరించాలి? నాటకం ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.